నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోర తంత్రి వెన్నపల్లి నిశాంత్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, మీరు ఒక వీడియోలో నేను విన్నాను, దివాళీ వచ్చేసి ఒక్కరోజు పండగే కదా, మీరు 5 రోజుల పండుగ అని తెలియజేశారు. అది కాక పంచదిన ప్రావీణ్యము అన్న పదము ఉపయోగించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మన ప్రేక్షకులకు కూడా ఆ విషయాన్ని క్లియర్గా తెలియజేయండి గురుగారు. సంతోషము తల్లి. పంచదిన ప్రావీణ్యము అంటేనే మనకు 5 రోజులు పండుగ తల్లి. 5 రోజులు ఉంటుంది. అందరికీ తెలిసి దివాళీ అని అనుకుంటారు. చాలామంది ప్రేక్షకుల్లో అయినా సరే మామూలుగా ఉండేవారు ఒక రోజు పండుగ దీపావళి అని అనుకుంటారు. మనం ఒక్క రోజే చేసుకుంటున్నాం. అసలు మనకు 5 రోజులు ఉంది తల్లి ఆ పండుగ. అంటే మొత్తం పటాసులు కాల్చే పండుగ కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టదైనటువంటి పండుగ అది. అందులో మొదటిది ధనత్రయోదశి. ఓకే, అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ధనత్రయోదశి అని. అంటే వాస్తవానికి పూర్వము ఒక పని చేసేటివారు ఏంటి, ఇప్పుడు మీ ఆడవాళ్ళందరికీ కాసుల పేర్లు అని తయారు చేసుకునేది ఐడియా ఉందా మీకు? అది గురుగారు 7 వారాల నగల్లో అదొక్కటిగా ప్రాధాన్యత చెందింది. పూర్వం ఏంటి అని అంటే తల్లి దగ్గర నుంచి అత్తలు మామలు వీళ్ళందరూ ఏం చేసి అత్తలు ఏం చేసేదంటే పెళ్ళైన వాళ్ళైనా ఒక లక్ష్మీ ప్రతిమను కొనుక్కునేటువంటి వారు. అది గ్రామ్ కావచ్చు, 2 గ్రాములు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక లక్ష్మీ ప్రతిమను కొనేసేసి ఆ రోజు ధనత్రయోదశి రోజున లక్ష్మీ పూజను గావించేటువంటి వారు స్త్రీలు ఇంట్లో. మీరు పూర్వం చూసే ఉంటారు, ఇప్పటికీ కూడా చూసే ఉంటారు, ప్రతి ఒక్కరి స్త్రీకి మంగళసూత్రంకి లక్ష్మీ ప్రతిమ ఉంటుంది ఖచ్చితంగా. అవును, ఎందుకోసం ఉంటుంది అది ఎప్పుడైనా గమనించారా? లేదు, అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, సో అప్పుడు ఆ కాసుని మనం అలాగా పెట్టుకుంటాం. అలా పెట్టుకుంటారు, అవునా? కానీ అది అలా కాదు తల్లి. ప్రతి సంవత్సరము ధనత్రయోదశి రోజున ఆ కాసుని కొనుక్కొని లక్ష్మీదేవి ఆవాహితం చేసి అభిషేక షోడశోపచార పూజలు కూడా దాన్ని గావించి అప్పుడు దాన్ని స్త్రీలు మంగళసూత్రానికి ధరించేవారు. ఇప్పుడు ఏ స్త్రీకైనా ఒక ఆలోచన ఉంటుంది, ఏముంటది తల్లి? నిండు ముత్తైదువుగా ఉండాలి ఎప్పటికీ, ఒకవేళ మరణించినా ముత్తైదువుగా మరణించాలి అనేటువంటిగా ఆలోచనలో ఉంటారు స్త్రీలు. అవును, ఖచ్చితంగా. అవునా? అంతటి అమోఘమైన శక్తి ఇచ్చేది ఏదయ్యా అంటే దసరా దీపావళికి ముందు వచ్చేటువంటి ధనత్రయోదశి. పైగా దీన్ని మనము ధనత్రయోదశి అంటాము. మహారాష్ట్ర అంటే ఉత్తర భారతంలో ధన్సాలి అని అంటారు, ధన్వాలి అని మన కేరళ అటువైపు ధన్వాలి అని అంటారు. ఈ యొక్క విధితత్వాల్లో ఆ రోజున అమ్మవారికి చేసేటువంటి మొట్టమొదటి పూజ అది ధనత్రయోదశి. స్త్రీలు ఉపవాస దీక్షతో ఉండి ఆచరించే మహా గొప్ప పూజ. అయితే ఇంకొకటి, దీని తర్వాత మనకొచ్చేది రెండవది నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే మీకు అవగాహన ఏమన్నా ఉందా తల్లి? అంటే తెలుసా దాని అర్థం? అంటే అలా అర్థం తెలియదు, మీరే చెప్పండి గురుగారు. అంటే మామూలుగా మీకు నరక చతుర్దశి ఎందుకు వచ్చిందో అనేది ఐడియా లాంటిది. అంటే రాక్షసుడిని సంహరించడం. అదే, ఏ రాక్షసుడు? నరకాసురుడు. నరకాసురుని వధించింది ఎవరు తల్లి? సత్యభామ. ఆమె అసలు ఎవరో? సత్యభామ మహిషాసురమర్థిని దేవికి ప్రియ భక్తురాలు. ఈమెకేంటి అని అంటే కాస్తంత సత్యభామకు ధైర్యం ఎక్కువ, కానీ ఒక రాక్షసుని సంహరించే అంత ధైర్యం లేదు. అప్పుడు మహిషాసురమర్థిని దగ్గరికి వెళ్ళి దేవి ఏమి చేయవలను అని ఎన్నో విధాలుగా అమ్మవారికి ప్రార్థన చేస్తే, సత్యభామ నీవేం విచారపడకు, నీవు అక్కడికి వెళ్ళు వాడి దగ్గరికి, నీవు వాడిని సంహరించేటప్పుడు నేను నీలో ఆవాహితమయ్యి మనిద్దరం కలిసి వాడిని పరిపూర్ణంగా నివారణ చేసేద్దామని చెప్పేసేసి ఆ యొక్క మహిషాసురమర్థిని అభయం ఇచ్చింది. ఆ అభయం ఇచ్చేసరికి సత్యభామ మహిషాసురమర్థిని యొక్క శరీరంలో, మహిషాసురమర్థిని సత్యభామ యొక్క శరీరంలోకి వెళ్ళి ఇద్దరు కలిసి సంహరించేశారు నరకాసురుని. అందుకోసమే ఆ రోజు ఏంటి, ఉదయం పూట మనం ఇల్లు ఉంటుంది కదా తల్లి, మన ఇంటికి గేటు కానీ గుమ్మం కానీ ముందుగా ఒక గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ తీసుకోవాలి.
బూడిది గుమ్మడికాయ తీసుకొని దానిపైన ముద్ద కర్పూరం పెట్టేసేసి ముద్ద కర్పూరంతో ఇంటికి పరిపూర్ణంగా దిష్టి తీసేసి ఆ యొక్క గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి బలివ్వాలి. ఓకే. అది నరక చతుర్దశి రోజు చేసేది. అయితే ఈ నరకాసురుని సంహరించిన తర్వాత పూర్వం ఏంటి అని అంటే పటాసులు లాంటివి లేవు తల్లి, బాంబులు లేవు. ఈ మిరుగుళ్ళు మిరుగుళ్ళు చిమ్మేటువంటి అంటే ఇప్పుడు మన దగ్గర చిచ్చుబుడ్డి, భూచక్రము, మన కాకరపతులు క్రాకర్స్ అంటాం చూసారా, కరెంటు తీగలు, అలా మినుగుర్లు చిమ్మేటువంటి ముద్దలు తయారు చేసుకునేది. ఓకే. వాటికి కాస్త అగ్గి వెలగానే టప్ 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 అనుకుంటా ఇట్లా మిరుగుళ్ళు చిమ్మేది. అట్లా మిరుగుళ్ళు చిమ్మేటువంటి దాన్ని మాత్రమే వాడేది అప్పుడు. అదే దివాళీ. అలా మనకు మిరుగుళ్ళు చిమ్ముతూ 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 ఉండేది కాబట్టి అందుకోసము దాన్ని దివాళీగా మార్చారు. ఓకే. అది ఎప్పుడు వచ్చేది? ఈ నరకాసురుని వధించిన అనే విషయము ప్రజలకు తెలవగానే తెల్లవారిన తర్వాత అందరూ మిరుగుళ్ళు విరదిల్లారు. అదొకటి. రెండోది ఏంటి అని అంటే తెలంగాణ సాంప్రదాయం మన ఆంధ్ర వైపు తక్కువగా ఉంది. తెలంగాణలో ఎక్కువగా ఆచరించేది ఏంటిదయ్యా అంటే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రత విధానాలు. చూడండి, మీరు తెలంగాణలో చాలామంది ఇళ్లలో సిటీస్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న దివాళీ రోజు ఇంటికి వెళ్ళేసి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి రోజు. అది దివాళీ రోజు మాత్రమే ఆచరిస్తారు. అది ఇప్పుడు చేయాలంటే మనం దానికి చాలా పెద్ద కథ ఉంటుంది. కాకపోతే దీన్ని దివాళీ వరకు ఇలా ఇది 3 రోజులు అయిందా? ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీకు? 3 రోజులు అయింది. 4వది తెల్లారిన తర్వాత బలిపాడ్యమి అంటారు తల్లి. దివాళీ మరుసటి రోజు. దివాళీ మరుసటి రోజు బలిపాడ్యమి అంటారు. ఈ బలిపాడ్యమి రోజున ఏం చేయాలి అని అంటే సాయంకాలమైనా ఉదయకాలంలోనైనా కూష్పాండ బలిని మళ్ళీ ఇవ్వాల్సిందే. ఎందుకు అనంటే దివాళీ తర్వాత ఈ మిరుగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రాత్రి సందర్భాలలో ఆ యొక్క విధితత్వానికి కొన్ని శక్తులు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి మన ఇంటికి రాకుండా ఉండేటువంటి రక్షణ కోసమై పూర్వంలో ఏంటి ఈ దివాళీ ఉంది కదా తల్లి, దివాళీ రోజున లక్ష్మీదేవి పూజను ఆచరించాలి. వాస్తవానికి లక్ష్మీదేవి పూజను ఆచరించేటువంటి వారు లక్ష్మీదేవిని పూజను ఆచరించిన తర్వాత ఒక రోజున ఒక భక్తుడు గ్రామం దాటకూడదు, అసలుకే దాటకూడదు దివాళీ రోజున. వేరే పొలిమేర దాటి వెళ్ళేసి వచ్చేసరికి వాడి వెనకాల కొన్ని చెడు శక్తులు ఆ గ్రామంలోకి వచ్చాయి. అందుకోసం వాళ్ళకి తెలియకుండా ఉండేసరికి తెల్లారి అదొక దాన్ని గమనించినటువంటి బ్రాహ్మణుడు కూష్పాండాన్ని బలిచ్చేసరికి అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నాయన నీ వల్ల కొంచెంగా అరిష్టం జరిగేది, కానీ ఆ బ్రాహ్మణుడు నిన్ను చూశాడు కాబట్టి ఈ రోజు నుంచి దీని పేరు బలిపాడ్యమిగా ప్రగాఢిస్తున్నాము. ఎవరైనా సరే మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు కానివ్వండి, నరఘోష కానివ్వండి సంవత్సరం పాటుగా రాకుండా ఉండాలి అంటే ఈ బలిపాడ్యమి రోజున కూష్పాండాన్ని మీ ఇంటి ముందు కానివ్వండి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు రాత్రి 11, 12 పూజ అయిపోయేంత వరకు వాళ్ళు తెరిసే ఉంచుకుంటారు. అవునా? అందుకోసం తెల్లారిన తర్వాత దివాళీ తెల్లారిన తర్వాత ఆ దోష నివారణ కావడానికి కూష్పాండ బలి అనేది వ్యాపారం ముందు ఇవ్వాలి. మీరు చూడండి షాపులలో కూడా చాలా మంది గుమ్మడికాయలు కొట్టుకునే ఉంటారు. అన్నారా? ఆ గుమ్మడికాయ బలిచ్చేటువంటి రోజే ఆ యొక్క తెల్లారి బలిపాడ్యమి కంప్లీట్ అయినాక మరుసటి రోజు ఉదయం ఇలా చేయాలంటారు. ఇది ఇందాక మనం దివాళీ గురించి ఒక 2 విషయాలు చెప్పలేదు తల్లి. వాస్తవానికి చాలా మంది లక్ష్మీ పూజ గావిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ పూజను ఎలా చేయాలి అని అంటే షాపులలోనైనా సరే ఇంట్లో అయినా సరే మొదలుగా మనం అమ్మవారిని ప్రతిమా రూపాలను తయారు చేసుకుంటాం కదా. 5 పైసల బిళ్ళ కావచ్చు, 10 పైసల బిళ్ళ కావచ్చు, లేకపోతే రూపాయి బిళ్ళలు కావచ్చు, 10 రూపాయల బిళ్ళలు కావచ్చు, 5 రూపాయల బిళ్ళలు కావచ్చు, ఏ బిళ్ళలైనా మొత్తం 108 ఉండాలి. 108 ఉండాలి. తర్వాత మీకు లక్ష్మీ గవ్వలు విన్నారా పేరు ఎప్పుడైనా? లక్ష్మీ గవ్వల్ని ఆ రూపాయి బిళ్ళ మీద కూడా 11 పెట్టాలి. అవి 11 పెట్టి వాటితో పాటు ఇంకో 11 గింజలు పెట్టాలి. ఏది? తామర గింజలు. తామర గింజలు పెట్టేసి ఆ యొక్క వాటి మీద అమ్మవారిని స్థాపితం చేయాలి. స్థాపితం చేసే ముందు కింద అమ్మవారికి జాకెట్ పీసులు పెట్టాలి 4 పెట్టేసి దాని మీద లక్ష్మీదేవిని పెట్టేసేసి
షోడశ విధి పూజలన్నింటినీ గావించిన తర్వాత అమ్మవారికి 3 కిలోల వరకు మరమరాలంటే ఐడియా ఉందా మీకు? ఉంది గురు. తెలంగాణ భాషలో పేలాలు అంటారు, ఆంధ్ర భాషలో మరమరాళ్ళు అంటారు. వాటితో అమ్మవారికి నైవేద్యంగా అర్పించాలి 3 కిలోల వరకు. తర్వాత మీకు పంచదార చిలుకలు అని అంటారు, ఐడియా ఉందా? పూర్వంలో మనం జాతరలలో అమ్ముతూ ఉండేటువంటివి. పచ్చ రంగులో ఉంటది, ఆకుపచ్చ రంగులో ఉంటది, తర్వాత పింక్ కలర్లో ఇలా మనకు రంగుల్లో ఉంటాయి. అవి అదే వాటిల్లో పంచదార చిలుకల్లో చాక్ పీసులు అని ఉండేటివి, అది కూడా తినేటివారు. అవునా? ఇవి తీసుకువచ్చి ఆ రోజున దివాళీ రోజున ఈ పంచదార చిలుకలు ఇవన్నీ సేకరించి మనం ఎప్పుడైతే లక్ష్మీదేవికి నివేదన పెడతావో ఆ రోజు నీలో ఉండేటువంటి అప్పు దోషాలు ఏవైతే ఉన్నాయో, నీ ఇంటికి రావాల్సిన అప్పులే కావచ్చు, నువ్వు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అప్పులే కావచ్చు, పరిపూర్ణంగా తొలగిపోతూ ఉంటాయి. దానివల్ల నీ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట్లోకి వచ్చి కూర్చొని నీ ఇంట్లో నివసిస్తూ ఉంటుంది తల్లి. అంతటి గొప్ప శక్తి ఎక్కడ ఉందయ్యా అంటే కేవలం దివాళీ రోజున మనం చేసే లక్ష్మీ పూజలో ఉంది. చాలా బాగా తెలియజేశారు గురుగారు. విన్నారా తల్లి? ఎన్నైనాయి మనకు మొత్తం ఇప్పుడు? 3 రోజులు, 4 రోజులు అయిపోయింది. విన్నారా? ఆఖరిది అత్యంత గొప్ప అయినది, యముడికి దీపం పెట్టే రోజు, యముడి యొక్క అనుగ్రహం మన వైపు ఉండేటట్టుగా మనకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండేటువంటి యమద్వితీయ. దీన్ని మన భాషల్లో, మన సంస్కృత భాషలో భగిని హస్త భోజనము అని అంటాం. వాస్తవానికి అన్నకు కానీ తమ్ముడికి కానివ్వండి ఎటువంటి ఏమి జరగకుండా ఉండడానికి ఒక పండుగ చేసుకుంటాం. ఏం పండుగ అది? రాఖీ కడతారు. అందరూ వెళ్ళేసేసి అన్న తమ్ముళ్ళకు రాఖీలు కడతారు. అవును. ఆ అన్న తమ్ముళ్లకు నీవు ఇంటికి పిలిచి బంట బండి మొట్టమొదటి ముద్ద కలిపేసేసి నీ నోట వారికి తినిపించాలి. తినిపిస్తే ప్రాణగండాధిక దోషాలు ఏమున్నా నివారణమయ్యేటువంటి రోజు ఈ యమద్వితీయ. దాని పేరే భగిని హస్త భోజనం. భగిని హస్త భోజనము. ఒక మామూలుగా అన్న తమ్ముళ్ళు ఎంతోమంది ఉండే ఉంటారు. అవునా? అవును. పూర్వము దీనికి ఒక చిన్న కథ ఉంది తల్లి. కృతేశ్వర అనేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు. రాఖీ పండుగ అయిపోయింది, రాఖీ కట్టేసుకున్నారు, అయిపోయింది. కానీ ఒకానొక సందర్భమున బ్రహ్మకు కొన్ని వస్తువులు కావాలని నేను చెప్తే బ్రహ్మదేవుడికే తీసుకుపోయి ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తలరాతల్లో అరే వారే నీకు ఫలానా సమయంలో మరణగండము ఉంది, ఇది ఒక ఎందుకంటే ఈయనే బ్రహ్మకు చాలా ప్రీతికరమైనటువంటి వ్యక్తి. నీకు గండము ఉంది, కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత 2వ రోజు ఏదైతే ఉంటుందో అది భగినీ హస్త భోజనం కింద ఉంటుంది. కాబట్టి నీవు నీ చెల్లెలతోని వంట వండించుకొని మొట్టమొదటి ముద్ద ఏదైతే ఉందో అది నువ్వు ఆస్వాదించుకుంటా తిను. తిన్నావనుకో ఈ మరణగంట దోషం అనేది నీకు నివారణ అవుతుంది అని అంటాడు. అనేసరికి వెంటనే వెళ్ళేసి తన చెల్లెను పిలిపించి తన చెల్లెకు కబూరు పంపించి వాళ్ళ ఇంట్లో వంటలు వండించి వెళ్ళేసి మొదటి ముద్ద తినగానే ఆయన ఒంట్లో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా తను ఒకటి ఫీల్లో ఉన్నాడు. విన్నారా? అలా అందుకోసమే ఆ రోజున ఎవరైతే అన్నకైనా తమ్ముడికైనా ఉన్న వాళ్ళను అక్కైనా చెల్లైనా ఇంటికి పిలుచుకొని అన్నము తన సహస్తాలతోనే వండాలి. తల్లుంది కదా అని తల్లితో వండించకూడదు. ఈ అమ్మాయి భర్త ఉన్నాడు కదా అని భర్తతో వండించకూడదు. ఇందులో మళ్ళీ మాంసాహారం తినిపించొద్దు తల్లి, శాఖాహారమే, సంపూర్ణమైన శాఖాహారమే. ఆ అమ్మాయి చేతులతోనే వండేసి ఈ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైతే వాళ్ళ శ్రేయస్సు కోరుకుని మంచి మనసుతో మొదటి ముద్ద తినిపించాలి. మొదటి ముద్ద తన సహస్తాలతో తినిపిస్తే అప్పుడు వాడి దగ్గర ఉండేటువంటి దోషము పరిపూర్ణ నివారణ అనేటువంటిది జరుగుతుంది తల్లి. అయితే దీంట్లో ఇంకో విషయం చెప్పమంటారా? కార్తీక మాసం వచ్చింది అని అంటే మనం ఏం చేస్తాము? ఉదయాన్నే తెల్లవారుజామున సాయంకాలం ఏం చేస్తాము? దీపారాధన, ఇంటిల్లిపాది చుట్టూరుగా దీపారాధన అనేది చేస్తూ ఉంటాము మనం. అవును గురుగారు. కానీ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే ఈ
ధనత్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజు నుంచే దీపారాధన అనేది వెలిగిస్తూ పాదుగా సాయంత్రం మొదలు పెట్టాలి. పూట. అవును. చాలామంది అమావాస్య దీపావళి వచ్చింది ఆ రోజు వెలిగించుకొని కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు కూడా వెలిగిస్తూ దీన్ని వెలిగిస్తూ ఉండాలి అనేటువంటి యొక్క విధానంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో అక్కడ ఈ దివాళీ రోజున కాకుండా మొదలు ధనత్రయోదశి ఏదైతే ఉంటుందో ఆ ధనత్రయోదశి రోజు, దాని పేరు కూడా ధన్సారి, ఈ ఈ ప్రాంతంలో ఏది మహారాష్ట్ర ఈ వీటి స్థలాలలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమే అక్కడ ఈ ధనత్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి దీపారాధన అనేటువంటిది మొదలు పెట్టాలి. అయితే ఈ కార్తీక మాసం ప్రారంభమైందంటే తల్లి ఒక బత్తి లేకుండా దీపం వెలిగిస్తారు, తెలుసా మీకు? తెలియదు గురుగారు. అసలు మీరు బత్తి లేకుండా ఎప్పుడైనా దీపం వెలిగేది మీరు చూడలేదా? అంటే ఎలక్ట్రిక్వి ఇవి ఉంటాయి కదా, ఎలక్ట్రిక్వి అవి ఇవి కాదు తల్లి, కేవలము రాముల వారి కాలంలో ఒక విధానం ఉంది. ఏంటి? రాముల వారు ఆరణ్యం మన వనవాసం చేసేటప్పుడు వెలుగు లేకపోతే వెలిగిచ్చినటువంటి రూపం. ఎలా గురుగారు? అదొకటి. తర్వాత పంచపాండవులకు దసరా అప్పుడు శమీశమయతే పాపం శమీశత్రు వినాశనం అనే శ్లోకం వినే ఉంటారు మీరు. అర్జునస్య ధనుర్ధారి ఉందా అంటే అర్జునుడికి పంచపాండవులకు దారి వెలుగులో చూపించినటువంటి మహావృక్షము. అదొక వృక్షము తల్లి. దాంట్లో దాని పేరు కూడా, ఆ వృక్షము యొక్క పేరు కూడా పాండవ పత్రి అని అంటారు. పాండవ పత్రి అనేటువంటి వృక్షము ఉంటుంది. ఆ యొక్క ఆకుని మనం కాస్త తెంపాలి, తెంపేసేసి బత్తి లెక్క ఇలా మర్దన చెయ్యాలమ్మా. జమ్మి చెట్ట కాదమ్మా, పాండవ పత్రికి జమ్మికి ఎటువంటి లేనే లేదు. ఈ పాండవ పత్రిని బత్తి లెక్క నిమిరేసి దీపంలో పెట్టి దాన్ని ఆకుని నూనెలో తడిపేసి పెట్టేసి వెలిగిస్తే, నీవు బత్తులు పెట్టి వెలిగిస్తే ఎంతటి గొప్ప వెలుగైతే ఉంటుందో, ఒక బత్తి వేసి వెలిగిస్తే ఎంతసేపు అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, అలానే నిత్యంగా వైభవపేతంగా వెలుగుతూ ఉండేటువంటి దీపం ఏదయ్యా అంటే ఈ పాండవ పత్రితోనే. మీ దగ్గర ఏమన్నా ఫోన్ ఉందా తల్లి? ఫోన్ ఉంటుంది గురుగారు. ఒక్కసారి మీ ఫోన్ తీసుకోండి, ఎందుకంటే మీకు ప్రేక్షకులకు చూపించడానికి ఏమైనా అవగాహన ఉండొచ్చు. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి అది నూనెలో నింపేసి వెలిగించాలి. మనం అందరము వాస్తవానికి కార్తీక మాసం వచ్చింది అని అంటే 365 వత్తులు మనకి ఎక్కడైనా దొరుకుతుందా గురుగారు? అది ఎక్కడైనా మనం కనిపిస్తుంది కానీ ఎవరు అంత తొందరగా గమనించలేరు. ఆ వృక్షాన్ని మన ఇంట్లో మన ఇంటి పక్కన కూడా ఉండొచ్చు తల్లి. అది ఇంకొక పేరేమైనా ఉందా అంటే వాడుక భాషలో? లేదా పాండవ పత్రి అనే అంటారు. ఓకే, మీకు ఎవరికైనా తెలిసే ఉండొచ్చు. అవును, విన్నారా? అయితే ఈ పాండవ పత్రి అనేటువంటి ఆకు ఏదైతే ఉందో దీన్ని చాలామంది కార్తీక మాసం వచ్చింది అని అంటే 365 రోజుల వత్తులు అని చెప్పేసి తయారు చేసి మనం శివుడి దగ్గర కార్తీక పౌర్ణమి రోజున అందరూ వెలిగిస్తూ ఉంటారు. అవునా? కానీ అసలు కార్తీక దీపం ఏదయ్యా అంటే ఇదే పాండవ పత్రి ఆకు అంటారు. పరమేశ్వరుడి యొక్క ముందు లేదా నందీశ్వరుడి యొక్క కింది భాగంలో పెట్టేసేసి అది స్వామివారి దగ్గర వెలిగిస్తే అమోఘమైనటువంటి అపురూపమైనటువంటి శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేస్తాము కార్తీక మాసంలో. ఇక్కడ తెలవదేమో కావచ్చు కానీ నేను మా ఊరిలో ఉన్నప్పుడు మా దేవాలయంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పేసరికి మా ఊరిలో ఉండే వాళ్ళు యాకుని దొరకపట్టి తెచ్చుకొని ఇప్పటికీ కార్తీక మాసం ప్రారంభమైంది అని అంటే వారు ఆ దేవాలయంలో ఖచ్చితంగా ఈ పాండవ పత్రి యాకు పెట్టి దీపాన్ని వెలిగించేవారు తల్లి. అమోఘమైన ఫలితాలు ఉంటాయి అంటారు. ఎంత అద్భుతమైన ఫలితం అంటే అంత అద్భుతమైన ఫలితం తల్లి. ఇది అత్యంత అమోఘమైనటువంటి శక్తి ఉండేటువంటి వృక్షం అది. ఎందుకనంటే రాముల వారికి ఒక విధంగా పంచపాండవులకు
ఎన్నో విధాలుగా దారి చూపించినటువంటి ఏకైక వృక్షంలో ఉన్నటువంటి పాండవ పత్రి మనము భగవంతుని దగ్గర మన ఇంట్లో కానీ వెలిగించుకుంటే మనకెన్ని దారులు చూపిస్తుంది తల్లి. అవును గురుగారు మరి 366 ఒత్తులు అంటే సంవత్సరం అంతా వెలిగించలేని వాళ్ళు ఏంటంటే ఆ రోజున కనుక కార్తీక పౌర్ణమి కాదు తల్లి, ఈ ధనత్రయోదశి రోజు నుంచి మొదలుకొని కార్తీక మాసం తెల్లారి పొల్లిపాడ్యమి అని ఉదయాన్నే దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదిలేస్తాము. అవునా? అలా చేసేంత వరకు రోజుకొక ఆకుతో నువ్వు గనక దీపము వెలిగిస్తే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణ నివారణ గావించే ఏకైక ఆయుధ వృక్షమే పాండవ పత్రి అని చెప్తున్నారు. అంటే నేను అడిగిన సందేహం ఏంటంటే గురుగారు, కార్తీక పౌర్ణమికి కూడా మనం 366 ఒత్తులు వెలిగిస్తాం కదా, మరి ఇది ఒక ఆకు అలా అంటే ఒక ఒత్తి వెలిగించినా కూడా అంత ఫలితం ఉంటుందంటారా, లేకపోతే? అద్భుతమైన ఫలితం ఉంటది తల్లి. కాకపోతే ఈ 365 వత్తుల్లో ఇది ఒక వత్తిగా ఉండాలి. ఒక్కటైనా ఇది యాడ్ అవ్వాలి, అవ్వాలి. అయితేనే అది కార్తీక దీపంగా ప్రగాఢంలోకి వస్తుంది తల్లి. ఓకే, చాలా బాగా తెలియజేశారు గురుగారు. ఇప్పుడు మీ అనుమానం తీరినట్టే? తీరింది గురుగారు. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చింది తప్పకుండా. అంటే చాలా మందికి అనుమానం ఉంటుంది కదా, అంటే కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది కనుక, సో ఆ మాసంలో ఇలా రోజు వెలిగించుకోవాలి, కానీ ఆ రోజున ఎట్లా వెలిగించాలి అన్న అనుమానం మరొకసారి ఇంకా క్లియర్ గా చెప్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మనకి ఎన్నో తెలియని విషయాలు దివాళీ గురించి, 5 రోజుల దివాళీ పండుగ గురించి ఎంతో చక్కగా గురుగారు తెలియజేశారు. ఇంకా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా లేకపోతే ఎలాంటి బాధలు ఉన్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. మహాదేవ.